ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీల కీర్తనానంద భక్తిపాదికి, శ్రీల ప్రభుపాదికి, శ్రీమద్ భాగవత మహాపురాణ గ్రంథానికి. మనం శ్రీమద్ భాగవతం హరే కృష్ణ భౌతిక తృతీయ స్కందంలో అధ్యాయము 26వ శ్లోకంలో తెలుసుకున్నాం. 26వ అధ్యాయం తెలుసుకున్నాం. తృతీయ స్కందం 26వ అధ్యాయము. ఈరోజు మనం 3వ శ్లోకం తెలుసుకుందాం. అంతకితం జ్ఞానమే ఆత్మానుభవం చర్మ పూర్ణత్వమై ఉన్నది. హృదయ గ్రంథిని ఛేదించుటకు ఆ జ్ఞానము నేను నీకు వివరించును. జ్ఞానంతోనే ఆత్మని మనం రక్షించుకోగలం. ఈ హృదయ గ్రంథి, ఈ భౌతిక కోరిక, భౌతికమైన విషయాల మీద ప్రేమ, ఇవన్నిటిని తెంచుకోవటానికి, హృదయ గ్రంథిని తెంచుకోవటానికి సంబంధించిన జ్ఞానాన్ని మీకు ఉపదేశం చేస్తానని భగవంతుడు చెప్తున్నారు. హరే కృష్ణ. ఈరోజు ఒక శ్లోకం తెలుసుకుందాం మనం. అనాదిరాత్మ పురుషో నిర్గుణ ప్రకృతే పరః ప్రత్యాగ్ధామా స్వయం జ్యోతి విశ్వం ఏన సమన్వితం. దేవదేవుడే పరమాత్ముడు. అతడు అనాది నిర్గుణుడు. అతడు ఈ భౌతిక జగత్తు పరమైనవాడు. స్వయం ప్రకాశవంతుడైన అతడు సర్వత్రా గోచరించును. అతని స్వయం ప్రకాశమాన తేజం ద్వారానే సమస్త సృష్టి పోషించబడును. భగవంతుడు ఏమన్నాడంటే ఇక్కడ దేవాహుతి తెలియజేస్తున్నాడు అన్నమాట. దేవదేవుడే పరమాత్ముడు, ఆయనే కృష్ణుడు. నేనే దేవదేవుడిని పరమాత్ముడు అని చెప్పారు. ఆయనే అనాది నుంచి ఉన్నాడు, లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాడు భగవంతుడు. నిర్గుణుడు. అతడు ఈ భౌతిక జగత్తు పరమైనవాడు. ఆయనకి గుణమే లేదు, ఉండదు. సత్వగుణం, రజగుణం, తమగుణం మనలాగా ఉండవు. ఆయనకి నిర్గుణమైనవాడు. నిర్మలమైన గుణం, తత్వం భగవంతుడిది. స్వయం ప్రకాశవంతుడైనను అతడు సర్వత్రా ఘోషించుడు. అన్ని ప్రకాశింపజేసుకుంటాడు. స్వయంగా ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన. ఆయనకి ఎవరి కాంతి అవసరం లేదు. మనకు మాత్రం సూర్యుడి కాంతి కావాలి. ఆయనే స్వయంగా ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకనే బృందావనంలో అవతరించినప్పుడు ఆయన చీకట్లో ఉండి వెన్నను దొంగిలించినప్పుడు కూడా కాంతిగా, ఆ చీకటి గది కూడా కాంతిగా కనిపిస్తూ ఉంటుంది. ఆ విధమైన స్వయం కాంతితో ఉన్నవాడు, ప్రకాశవంతమైన వాడు. సమస్త సృష్టిని పోషించుతున్నాడు. అందరికీ, జీవరాశులన్నిటికీ కూడా ఆహారం పెడుతూ ఉన్నాడు ఆయన. చెట్లకి, పశువులకి, పక్షులకి, మానవులకి, దేవతలకి, అందరు సర్వలోకాలకి అందరినీ పోషిస్తూ ఉన్నాడు. అందుకని భక్తులు ఎప్పుడు భయపడకూడదు. భగవంతుడు అందరిని పోషిస్తున్నాడు, మనం ఎందుకు పోషించడం అనే ధైర్యంతో ఉండాలి. భక్తులందరూ కూడా ఉంటూ ఉంటారు. హరే కృష్ణ. జై శ్రీమద్ భాగవత మహాపురాణ గ్రంథానికి జై. అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ.